టెస్టిమోనీ. ఓకే, ప్రసన్నలత. yes, let us hear this testimony. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ఇంత హ్యాపీగా ఉన్నారంటే యూ హ్యావ్ అ కిడ్నీ ప్రాబ్లం కదా అన్న నాకు మార్చ్ లో మీరు ప్రాఫెసీ చెప్పారు. కిడ్నీలో నీకు స్టోన్స్ ఉన్నాయి, భయంకరమైన పెయిన్ వస్తుంది. వాళ్ళెవరో నాకు అక్కడ కామెంట్ లో పెట్టండి, ఇప్పుడే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. The Holy Spirit is going to heal. ఆ చాలా ఇయర్స్ నుంచి నాకు నడుము నొప్పి ఉండేది. యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ అని నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ నేను టెస్ట్ చేయించుకుంటే అవి కిడ్నీ స్టోన్స్ అని చెప్పారు. ఓకే, అవి కిడ్నీ స్టోన్స్ అని తెలిసాయి. ఇక్కడ కిడ్నీ దగ్గర 3 mm ఒకటి, 4 mm ఒకటి, రైట్ కిడ్నీ అండ్ రైట్ కిడ్నీ అండ్ 3 mm ఒకటి కనిపించింది, 4 mm రైట్. yes, కనిపించింది మీ అందరికి. ఓకే, చెప్పండి వాట్ హ్యాపెండ్. ఉన్నాయన్న. అయితే అసలు ఎన్ని టాబ్లెట్స్ వాడినా నాకు తగ్గట్లేదు. ఎన్ని టాబ్లెట్స్ వాడినా మీకు తగ్గలేదు. ఓకే, అసలు ఇంకా నాకు తగ్గదులే అని లైట్ తీసుకొని టాబ్లెట్స్ వాడడం మానేశాను. ఓకే, మీకు తగ్గదని ఫిక్స్ అయిపోయి ఇంకా టాబ్లెట్స్ వాడటం కూడా మానేశారు. ఓకే, మానేశాను. మార్చ్ లో మీరు చెప్పారు ఎవరికో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని అంటే చూసాను. అచ్చా, యూట్యూబ్ లో ఇలా వస్తుంటే స్క్రోల్ వస్తుంటే చూశారు. ఓకే ఓకే, చూసాను. జూమ్ లో కనెక్ట్ అయ్యాను. చూసి జూమ్ లో కనెక్ట్ అయ్యారు. మేము మిమ్మల్ని వెంటనే పిలిచేసాను కూడా. అయితే మీరు అన్నారు లేదు మీకు ఎంతమంది ప్రేయర్ చేశారో నాకు తెలియదు, కానీ మీకైతే ఈ రోజుతో మీకు తగ్గిపోతుంది. I don't know how many pastors might have prayed for you. I don't know how many prophecies that you might have got. I don't know to how many doctors that you might have visited. But today, as a prophet of God, I'm prophesying in your life. You will see the healing of my Lord and my God. I command those stones to break down into pieces in Jesus' name. Come out in the mighty and the powerful name of Jesus. చెప్పి నేను మీకోసం ప్రేయర్ చేశాను. ఓకే, అయితే నేను స్కాన్కి వెళ్ళాను. అడిగా ఏ డాక్టర్ రిఫర్ చేశారు అని వాళ్ళు అడిగితే లేదు నేను సెల్ఫ్గానే వచ్చాను, నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, అది స్కాన్ తీయాలని. సరేనని లోపలికి పిలిచారు. వెళ్ళాక స్కాన్ నేను అనుకుంటున్నాను అప్పుడు కూడా ఇంకా అన్నీ జరుగుతాయా చెప్తారులే కానీ అన్నీ జరుగుతాయా, జరిగితే దేవుని స్తోత్రం చెప్పే ప్రాఫిట్ గాని జరుగుతాయని అనుకున్నారా? ఓకే ఓకే, అంటే నాకు లాస్ట్ ఇయర్స్ నుంచి ప్రాఫెసీస్ వస్తానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి అప్పుడు ఏమి జరగలేదు. సరే ఇప్పుడు మాత్రం జరుగుతుందా చూద్దాం. నేను మనసులో జరిగితే నేను నమ్ముతాను కదా యేసయ్య, నాకెందుకు జరగట్లేదు అని నేను ఎక్కువగా అనుకున్నాను. నేను స్కానింగ్ సెంటర్ లోకి వెళ్తే అతను ఏమో స్కాన్ తీసేస్తాను చూసి ఏం రిపోర్ట్ ఇచ్చారు డాక్టర్స్? ఏం రిపోర్ట్ ఇచ్చారు? కిడ్నీస్ లో రైట్ కిడ్నీ నో ఎవిడెన్స్ ఆఫ్ క్యాల్కులీ అని ఉంది. క్యాల్కులీ. వావ్, గివ్ మీ క్లాప్ ఆఫ్ జీసస్. హే వావ్, అసలు నేను చాలా షాక్ అయ్యాను. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను ఆపరేషన్కి వెళ్దాం అనుకుంటే ఏంటి ఇలా జరిగింది. బై జీసస్, యు ఆర్ ఎ రియల్ ప్రాఫిట్ అన్న. జీసస్ ఈజ్ రియల్, సో ఐ యామ్ రియల్. Because Jesus, can you just stand up and give a big clap of to Jesus? My Jesus, you are alive. My Jesus, you are there. My Jesus, you does miracles. You shake the doctors. Doctors ki baba. ఇందాక రిపోర్ట్లోనేమో 3 mm, 3 mm, 4 mm కిడ్నీ ఉంది, దానివల్ల కిడ్నీ పెయిన్ వచ్చేసి ఆపరేషన్కి వెళ్దామని అనుకుంటే ఈమె వెళ్ళి డాక్టర్ ప్రార్థన తర్వాత వెళ్తే డాక్టర్స్ అన్నారు నో ఎవిడెన్స్ ఆఫ్ క్యాల్కులీ.